అని ఆలోచించొద్దు. నువ్వు నీలాగా ఉంటేనే అందం, నేను నాలాగా ఉంటేనే అందం. ఎవరిలాగా వాళ్ళకిచ్చిన స్థానంలో వాళ్ళు నిలబడితేనే అది అందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప. దాన్ని నువ్వు మార్చేసుకొని ఇంకొకరిలాగా ఉండడానికి నువ్వు ప్రయత్నించొద్దు. నీవు నీలాగానే ఉండాలి. ఆమెను చెప్దామా? ఎవరు వారిలాగానే ఉండాలి. ఎంతమంది ఆమెను చెప్తారండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు బయలుపరిచినది ఏదో దాన్ని చేసుకుంటూ పోవాలి. ఎవరు బయలుపరిచింది? దేవుడు నీకు బయలుపరిచింది నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. మరి బయలుపరచాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. ఏంటి ప్రభువా నా జీవితం, నేనేం చేయాలి ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనకు బయలుపాటిస్తాడు. దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు.